నియోజకవర్గాల పెంపు అనేది అనివార్యం. ఒకటి, విస్తృతంగా పెరుగుతున్న దేశ జనాభా, ప్రజాప్రాతినిధ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాల్సిన అవసరం. ఒకవైపు దేశ జనాభా పెరుగుదలైతే ఇంకొక వైపు ప్రజా సమస్యలు పేరుకుపోతున్న క్రమంలో ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచడానికి డెఫినెట్గా ఈరోజు శాసనసభ, పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. 2021లోనే జనాభా లెక్కల సేకరణ జరిగి ఉంటే ఇప్పటికీ నియోజకవర్గాల పెంపు అనేది, డీలిమిటేషన్ అనేది 2026కు రావాల్సిన అవసరం ఉండే. జనాభా లెక్కల సేకరణ 2027కు మనం తీసుకోవడం వల్ల 2011 జనాభా లెక్కలనే తీసుకోవాలనే ఆలోచన చేయడం అనే దాన్ని కూడా వ్యతిరేకించలేం. వీలైతే 2027లో జరగబోతున్న వాటిని త్వరితగతిన పూర్తి చేయగలిగితే డీలిమిటేషన్కు వాటిని కూడా, ఆ జనాభా లెక్కల్ని కూడా వినియోగించుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజాప్రాతినిధ్యంలో మహిళల పాత్ర పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా 1/3 అంటే 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు పోతున్న క్రమంలో కూడా నియోజకవర్గాల పెంపు ఈరోజు 50% పెంచాలనే ఒక ఆలోచన చేస్తున్న క్రమంలో అది ఉపయోగపడే ఒక మార్పుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపు జమిలీ ఎన్నికలు, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని బీజేపీ అనుకుంటున్న తీరు కూడా దీనికి ఊతమిచ్చే విధంగా ఉన్నప్పుడు కూడా దీని నియోజకవర్గాల పునర్విభజనను అందరం ఆహ్వానించాల్సిందే. రాజకీయ పక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చే అంశమే అని నేను అనుకుంటున్నట్టు, కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోను. తర్వాత సుదీర్ఘకాలం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1951 నుంచి 56 వరకు బీసీ బిల్ కోసం, మహిళా బిల్ కోసం పెద్ద ఎత్తున పోరాడిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు బీసీ బిల్ పెండింగ్లో ఉన్నప్పటికి కూడా మహిళా బిల్ ఈరోజు వచ్చినప్పుడు డెఫినెట్గా మహిళా ప్రజాప్రాతినిధ్యం పెరుగుతుంది. అది దేశంలో సమానత్వానికి ఒక సూచిక ఉంటున్న క్రమంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక పాజిటివ్ దృక్కోణంతోనే ఉంటుంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీ విశ్లేషణలోనైనా ప్రజాప్రతినిధులను ఎంచుకోవడానికి ఎక్కువ మంది ఈరోజు రావడాన్ని కూడా ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు. ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 119 ఉన్నాయి, దాదాపు 180 సీట్ల వరకు వస్తాయి. సో రాజకీయ పక్షాలకు వెసులుబాటు ఉంటుంది. అట్లనే ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే దేశంలో కానీ ప్రాతినిధ్యం పెరగడం అనే దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి